ఇంకా 12-25 వచనాల్లో చూసినట్లయితే పస్కా భుజించడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రభు రాత్రి భోజన కార్యక్రమాన్ని గురించి మనం చదువుతాం. క్రైస్తవులమైన మనకు ఇది అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమం. దేవుడు మనతో చేసిన నిబంధన జ్ఞాపకార్థంగా ఈ భోజన సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రొత్త నిబంధన ఎటువంటిది, ఎందుకు దీన్ని క్రొత్త నిబంధన అన్నారు అని అంటే, మనం ఒక్కసారి ఆదికాండం 15వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అక్కడ చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తారు. ఆ నిబంధన చేసే క్రమంలో జంతువులు తెచ్చి దాని నడిమికి ఖండించి దేనికి ఎదురుగా దాన్ని పెట్టి ఆ రెండింటి మధ్యలో మామూలుగా అయితే ఇద్దరు నడవాలి. ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో అంటే ఇక్కడ దేవుడు అబ్రహాము ఇద్దరు కూడా నడవాలి. కానీ ఇక్కడ అబ్రహాముకు అంటే అబ్రాముకు అప్పటికి ఇంకా అబ్రహాముగా పేరు మార్చబడలేదు గనక అతని పేరు అబ్రాముగానే ఉంది. అబ్రాముకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి వాటి మధ్యలో నుండి రాజుకున్న పొయ్యి ఇంకా అగ్నిజ్వాల వాటి మధ్యలో నుంచి నడిచిపోవటం మనం చూస్తాం. ఇదంతా కూడా మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చదవగలం. మామూలుగా మనుష్యులు ఈ నిబంధనను మీరితే ఆ మనిషి ఆ జంతు కళేబరాలతో సమానంగా ప్రభు చూస్తారు. అంటే అలా చనిపోయిన వాటితో సమానమని ఇర్మియా పుస్తకం 34వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం ఈ విషయాన్ని స్పష్టంగా చూడగలం. కానీ దేవుడు మనిషిని ఎంత ప్రేమించారంటే ఏ వైపు నుంచి చూసినా మనిషి రక్షించబడాలి, కాపాడబడాలనే ఉద్దేశంతో దేవునికి తెలుసు మనిషి అయితే తప్పకుండా నిబంధనను మీరతాడు అని. అందుకే తానే మనిషి వైపు నుండి తన వైపు నుంచి ఇరువైపుల నుంచి కూడా ఆ జంతు కళేబరాల మధ్యలో నిబంధన చేస్తూ తానే నడిచారు. అబ్రహాముకు గాఢ నిద్రను కలిగించారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.